కృత్రిమ మేధ రంగంలో ప్రపంచవ్యాప్త సహకారం ఉండాలని, దాని ప్రయోజనాలు అన్ని దేశాలకు అందాలని ఏఐ అంతర్జాతీయ సదస్సు తీర్మానించింది. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే సూత్రం ఆలంబనగా ఈ మేరకు న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రకటించింది. ఢిల్లీలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఈ తీర్మానానికి అమెరికా, భారత్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా సహా 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆమోదం తెలిపాయి. ఏఐ లబ్ధిని మానవాళి అంతా పంచుకోవాలని పిలుపునిచ్చాయి. ఏఐపై అన్ని దేశాల సహకారానికి తీర్మానం చేయడం కీలక మైలురాయి అని అధికారిక ప్రకటన పేర్కొంది. ఏఐ వనరుల్ని ప్రజాస్వామీకరించాలని, ఆర్థిక వృద్ధి, సామాజిక మేలుకు దానిని ఉపయోగించాలని వివరించింది. దీర్ఘకాలిక అంతర్జాతీయ భాగస్వామ్యం, ఆర్థిక వృద్ధికి ఏఐని కీలక సాధనంగా పరిగణించడం వంటివి దీనిలో ప్రస్తావించింది. శాస్త్రీయ సంస్థల్లో ఏఐ వాడుకకు అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటు చేసి పరిశోధనల్లో ఏఐను వాడాలని సదస్సు పిలుపునిచ్చింది. ఏఐపై అవగాహన, నైపుణ్యాల పెంపు, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థల దిశగా దేశాలను సన్నద్ధం చేయడం వంటివి ప్రస్తావించింది. దార్శనికతను కార్యాచరణలోకి తీసుకొచ్చేలా కట్టుబడి ఉండాలని భాగస్వాములు నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.